ఓం శ్రీమాత్రే నమః. ఇవాళ పొద్దున్నే ఆనందభైరవి గోవు వచ్చింది. వచ్చి పూజ చేసుకుని భుజించి వెళ్ళేటప్పుడు కాసేపు కూర్చోవచ్చు కదమ్మా అని చెప్దాం అనుకున్నాను. తను నార్మల్గా ఉండి వెళ్ళిపోయింది. తనకి ఎందుకు అనిపించిందో, ఎప్పుడొచ్చి ఇక్కడ కూర్చుందో ప్లెజెంట్గా కూర్చుని సేద తీరుతూ ఉంది. ఈ సిచ్యువేషన్ చూసి నేను ఎంత ఆనందపడ్డాను అంటే జస్ట్ అనుకున్నాను, తను గ్రహించింది ఈ మాట. కొందరు అంటారు, గోవులు వచ్చినప్పుడు బాగా ముద్ద ముద్దగా పసుపు పూసి కుంకాలు పెడతారు అని అంటారు. నా వరకైతే లోకల్గా చీప్ ప్రోడక్ట్స్ ఉండేటివి నేనైతే తీసుకోను. ఎందుకంటే కెమికల్ బేస్డ్ ఉండే కుంకుమ పసుపు కానీ వాటికి హాని చేయకూడదని నాణ్యమైన పసుపే రాస్తాను, కుంకుమ బొట్టే పెడతాను. ఎందుకంటే మా ఇంటికి ఎన్నో గోవులు వస్తూ ఉంటాయి. పసుపు రాయడం వల్ల వాటికి ఉన్న ఏదన్నా ఫెన్సింగ్లో దాటేటప్పుడు గీసుకున్న స్క్రాచెస్ మానిపోతూ చీడపీడలు ఉండవు. ప్లస్ కొంచెం యాంటీబయోటిక్ బాడీకి ఉంటుంది. అండ్ తనకి కూడా మంచిది అని అప్లై చేస్తాను. కొన్నిసార్లు పసుపు రాస్తూ ఉంటే ఏం చక్క తినేస్తూ ఉంటాయన్నమాట. నెమరు వేస్తూ ఉంది మా గోలక్ష్మి. భక్తి నీయవే నీ పాద భక్తి నీయవే, భక్తియుత అనురక్తి నీయవే, భక్తి నీయవే. గోలక్ష్మి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. లక్ష్మీ రమణ గోవింద గోవింద.